హలో చిల్డ్రన్, ఈరోజు మనం AS4 ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ దీనిలో ఏ రకమైన ప్రశ్నలు ఫిజిక్స్లో అడుగుతారు అనేది చూద్దాం. ఇది మనకి 7 మార్క్స్కి అనేది ఉంటుంది. మనకి ఇందులో ఈ AS4లో 2 రకాలుగా ప్రశ్నలు అడగవచ్చు. టైప్ 1లో డేటా టు టేబుల్, టేబుల్ టు డేటా, అంటే ఒక టేబుల్ ఇచ్చి ఫిల్ చేయమనొచ్చు, లేదా ఒక టేబుల్లో డేటాని ఇచ్చి మనకి ఆ డేటాకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు మనకిచ్చి అడగచ్చు. అలాగే ఒక గ్రాఫ్ ఇచ్చి ఆ గ్రాఫ్ బేస్ చేసుకొని మనకు ఆన్సర్లు రాయమని కూడా అడగచ్చు. అలాగే టైప్ 2 రిలేషన్షిప్కి సంబంధించింది. అంటే ఏదైనా ఒక 2 పారామీటర్స్ మధ్య ఉన్న రిలేషన్ బేస్ చేసుకొని వాళ్ళు కొన్ని టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వెలాసిటీకి, అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అనేది మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే అందులో వెలాసిటీ ఆఫ్ లైట్ తగ్గుతూ ఉంటుంది. అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ రిలేషన్షిప్ ఉంది. అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటే మనకి ఆప్టికల్ డెన్సిటీ పెరుగుతుంది, ఆప్టికల్ డెన్సిటీ పెరుగుతుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతూ ఉంటుంది. అలాగే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ చాలా తక్కువగా ఉంటే దాని టెంపరేచర్ రైజ్ ఆ సబ్స్టెన్స్లో ఎక్కువగా ఉంటుంది, క్విక్గా హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, క్విక్గా హీట్ని రిలీజ్ చేస్తుంది. అలాగే ఫోకల్ లెంగ్త్ పాజిటివ్ ఉన్న, పవర్ పాజిటివ్ ఉంటే దాన్ని మన కాన్వెక్స్ లెన్స్ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఏదైనా 2 పారామీటర్స్కి మధ్య ఉన్న రిలేషన్ బేస్ చేసుకొని మాకు టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేది మనల్ని అడగడానికి అవకాశం ఉంది. ఇక అలాగే మనకి ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి మనకి, అంటే కాన్వెక్స్ లెన్స్లో మనకి ఫోకల్ లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడం, అక్కడ యూవీ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం, దాని ద్వారా మన ఫోకల్ లెంగ్త్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. కాబట్టి ఈ యూవీ వాల్యూస్ని ఇచ్చి ఫోకల్ లెంగ్త్ కనుక్కోమని ఒక టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి మనకి అడగచ్చు. అలాగే రెసిస్టివిటీ వాల్యూస్ ఇచ్చి విచ్ ఇస్ ద బెస్ట్ కండక్టర్ అని కూడా అడగచ్చు. అలాగే మనకి ఓమ్స్లా ఎక్స్పెరిమెంట్లో విఐ వాల్యూస్ కనుక్కుంటాం కాబట్టి ఆ విఐ వాల్యూస్ ఇచ్చి బై దోస్ వాల్యూస్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద రెసిస్టెన్స్ కానీ, అలాగే ఓమ్స్లా యొక్క గ్రాఫ్ ఇచ్చి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎస్పెషల్గా చెప్పాలి అంటే మెయిన్గా మనకు వచ్చే ఏరియాస్ ఒకసారి చెప్తున్నాను. అంటే డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్ స్కేల్లోకి టెంపరేచర్ని మనం కన్వర్ట్ చేయడం ఒకటి, థర్మల్ ఈక్విలిబ్రియం ఒకటి, అలాగే స్పెసిఫిక్ హీటు, రిఫ్రాక్టివ్ ఇండెక్సు, అలాగే రే డయాగ్రామ్స్ ఆఫ్ కాన్వెక్స్ లెన్సు, రెసిస్టివిటీ, ఓమ్స్లా. ఈ ఏరియాస్లో మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఫస్ట్ది మనం ఇక్కడ థర్మల్ ఈక్విలిబ్రియము, అలాగే డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచరు కెల్విన్లోకి మార్చడం, ఈ 2 కాన్సెప్ట్స్, అలాగే హీట్ ట్రాన్స్ఫర్, వీటన్నిటిని కవర్ చేసే విధంగా ఇక్కడ మనకి ఒక టేబుల్ బేస్డ్ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు AB అనే 2 సబ్స్టెన్సెస్ ఉన్నాయి. కేస్ 1, కేస్ 2, కేస్ 3, కేస్ 4, కేస్ 5. కేస్ 1లో A 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది, B ఏమో 10 డిగ్రీస్ కెల్విన్ దగ్గర ఉంది. అలాగే కేస్ 2 ఏనేమో 30 డిగ్రీస్ సెంటీగ్రేడ్ దగ్గర ఉంది, 273 కెల్విన్ దగ్గర ఉంది. ఈ విధంగా వీళ్ళు ఏం చేశారంటే కొన్నేమో డిగ్రీ సెంటీగ్రేడ్లో, కొన్ని కెల్విన్లో ఇవ్వటం జరిగింది. మనం మరి ఆన్సర్స్ కింది వాటికి ఆన్సర్స్ మనం రాయాలి అంటే అన్నింటినీ కూడా మనం కెల్విన్ స్కేల్లోకి వీ హ్యావ్ టు కన్వర్ట్ అనమాట. కాబట్టి నేనేం చేశాను, సేమ్ అదే విషయాన్ని AB అని పెట్టి అక్కడ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ని కెల్విన్ స్కేల్లోకి మార్చాను. అంటే ఎలా మార్చాను, డిగ్రీ సెంటీగ్రేడ్కి 273 యాడ్ చేస్తే మనకి కెల్విన్ స్కేల్లోకి మారుతుంది. అంటే ఇక్కడ నేనేం చేశాను, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ ప్లస్ 273 ఈజ్ ఈక్వల్ టు 273 కెల్విన్. అలాగే ఏ చూడండి, సెకండ్ కేసులో 30 డిగ్రీస్, 30 ప్లస్ 273 303. అలాగే థర్డ్ కేసులో 27 ప్లస్ 273 300. ఈ విధంగా నేనేం చేశానంటే పైన ఏ వాల్యూస్ అన్నీ కూడా డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉన్న వాటన్నిటికీ కూడా
ప్రతిదానికి 273 యాడ్ చేసి కెల్విన్ స్కేల్లోకి మార్చాను. అప్పుడు రెండో టేబుల్ చూడండి, అన్నీ కెల్విన్ స్కేల్లోకి మారాయి. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. ఇన్ విచ్ కేసెస్ హీట్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ టు బి అన్నారు. ఎప్పుడైతే హీట్ ట్రాన్స్ఫర్ అని అడిగారో హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ మనకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే అంటే ఏ నుంచి బికి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఏ ఫస్ట్ కేసులో 273 హై టెంపరేచర్ దగ్గర ఉంది. అలాగే సెకండ్ కేసులో 303 హై టెంపరేచర్ దగ్గర ఉంది. థర్డ్ కేసులో సేమ్ టెంపరేచర్, ఏబీలు రెండు కూడా సేమ్ టెంపరేచర్. అలాగే ఫోర్త్ దాంట్లో కూడా సేమ్ టెంపరేచర్ ఉంది. ఫిఫ్త్ కేసులో ఏ కంటే బి ఎక్కువ టెంపరేచర్ దగ్గర ఉంది. కాబట్టి మనకి కావాల్సింది ఏంటి, హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏ టు బి అన్నారు. కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు జరుగుతుంది, హై టెంపరేచర్ టు లో టెంపరేచర్. కాబట్టి ఫస్ట్ కేసులోను సెకండ్ కేసులోను మనకి ఏ టు బి మనకి హీట్ ట్రాన్స్ఫర్ ఫస్ట్ కేసు సెకండ్ కేసు ఏ టు బి జరుగుతుందన్నమాట. ఓకేనా. అలాగే నెక్స్ట్ వాళ్ళు ఏమడుగుతున్నారో చూడండి. ఇన్ విచ్ కేసెస్ హీట్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ బి టు ఏ. అంటే మనకి అంటే బి నుంచి ఏకి చూడాలి. ఇక్కడ బిలో హై టెంపరేచర్ ఉన్న కేసు ఇది ఒకటే ఉంది చూడండి, మిగిలినవన్నీ కూడా లో టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. కాబట్టి మనకి ఫిఫ్త్ కేసులో బి టు ఏ అన్నారు. కాబట్టి ఒక ఫిఫ్త్ కేసులో మాత్రమే మనకి హై టెంపరేచర్ టు లో టెంపరేచర్ ఉంది. కాబట్టి బి టు ఏ ట్రాన్స్ఫర్ అనేది ఫిఫ్త్ కేసులో జరుగుతుంది. ఇన్ విచ్ కేసెస్ సబ్స్టెన్సెస్ ఏ అండ్ బి ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం. థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే సేమ్ టెంపరేచర్ ఉంటే రెండు సబ్స్టెన్సెస్ రెండు కూడా సేమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి అంటే దే ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం స్టేట్ అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి, థర్డ్ కేస్ కనిపిస్తోంది. థర్డ్ కేసులో ఏబి ఆర్ ఎట్ ద సేమ్ టెంపరేచర్. ఇన్ ఫోర్త్ కేస్ ఆల్సో ఏబి ఆర్ ఎట్ ద సేమ్ టెంపరేచర్. కాబట్టి 3,4 అనేది మన ఆన్సర్గా పెట్టాం. తర్వాత రైట్ ద రిలేషన్ బిట్వీన్ సెల్సియస్ అండ్ కెల్విన్ స్కేల్. ఆల్రెడీ మనకి టెంపరేచర్ ఇన్ కెల్విన్ ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్. ఈ విధంగా మనం ఆన్సర్ అనేది రాసాము. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, సబ్స్టెన్సెస్ అనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇచ్చారు. లెడ్, బ్రాస్, జింక్, కాపరు, ఐరన్, అల్యూమినియం, ఐస్, సీ వాటర్ అని ఇచ్చి స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ ఇచ్చారు. 0.003 అలా 0.092 ఈ విధంగా మనకి స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్పెసిఫిక్ హీట్ లోగా ఉంటే తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటే అక్కడ టెంపరేచర్ రైజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్నప్పుడు అవి తొందరగా వేడెక్కుతాయి. ఇట్ విల్ అబ్జార్బ్ హీట్ వెరీ క్విక్లీ. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్నప్పుడు కూల్ చేసినప్పుడు కూడా తొందరగా హీట్ని రిలీజ్ చేసేస్తాయి, లూజ్ చేసేసుకుంటాయి అవి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇట్ అబ్జార్బ్స్ హీట్ క్విక్లీ. కాబట్టి తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్న సబ్స్టెన్సెస్లో టెంపరేచర్ రైజ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఈ విషయాన్ని బేస్ చేసుకొని మనకి ఎక్కువగా టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు. సరే, ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం మనం. వాట్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. ఆల్రెడీ మనకి ఇక్కడ ఇంకో విషయం కూడా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. S = Q/m × ΔT. ఆ ఫార్ములాని ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో రకంగా మనం ఆ ఫార్ములాని మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అదే మనకి Q = m × S × ΔT అని కానీ, లేదా S = Q/m × ΔT అని కానీ మనం అడుగుతూ ఉంటారు. ఏదో ఫార్ములా మనం రాయాల్సి వస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ వాట్ ఈస్ ద SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్? జౌల్ పర్ kg కెల్విన్.
ఎందుకు ఈ ఫార్ములా చెప్పానంటే ఎప్పుడు ఫార్ములాని బట్టి యూనిట్ రాయటం అనేది ఒక అలవాటుగా చేసుకోండి. క్యూ బై ఎమ్ ఇంటూ డెల్టా టీ కాబట్టి క్యూ అంటే జౌల్స్ బై ఎమ్ అంటే కేజెస్ అని, మనకి డెల్టా టీ కాబట్టి కెల్విన్, జౌల్స్ పర్ కేజీ కెల్విన్. ఓకేనమ్మా, అలా మీ ఫార్ములా నుంచి యూనిట్ రాయటం అనేది ఒక అలవాటుగా చేసుకోండి. విచ్ లిక్విడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ కూలెంట్ అంటే కూలెంట్గా వాడాలి అంటే టెంపరేచర్ రైజ్ చాలా స్లోగా ఉండాలి, అంటే మనకి స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువగా ఉండాలి. ఇక్కడ స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువగా ఉన్నది ఏది? వాటర్. కాబట్టి వాటర్ బికాస్ హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ అని రాసామన్నమాట. విచ్ మెటల్ ఈజ్ స్లోలీ హీటెడ్ అప్ అమాంగ్ ఆల్ ద గివెన్ ఇన్ ద టేబుల్? మెటల్ అని అడిగాడు. ఇక్కడ విచ్ మెటల్ ఈజ్ స్లోలీ హీటెడ్ అప్, స్లోగా హీటెడ్ అప్ అంటే ఏంటి? మనకి స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి, పైగా మెటల్ కావాలి. కాబట్టి హై స్పెసిఫిక్ హీట్ ఉన్న మెటల్ చూద్దాం మనం. వాటరు, సీ వాటర్, ఐస్, తర్వాత ఏముంది మనకి? అల్యూమినియం ఉంది. కాబట్టి మనం ఆన్సర్ ఏం పెట్టాం మనం? అల్యూమినియం. విచ్ మెటల్ ఈజ్ బెస్ట్ ఫర్ కుకింగ్ యుటెన్సిల్స్? కుకింగ్ యుటెన్సిల్స్ అంటే మనకి తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉండాలి, అలాగే మనకి ఆ మెటల్ అవైలబుల్గా ఉండాలి, మనకి చాలా వాడడానికి కూడా అనువుగా ఉండాలి. తక్కువ స్పెసిఫిక్ హీట్ అని ఎందుకు అంటున్నానంటే మనకి తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటే టెంపరేచర్ రైజ్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మనకి ఆ గ్యాస్ అనేది ఆదా అవుతుంది. కాబట్టి తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉన్న మెటలు మనకి కుకింగ్ యుటెన్సిల్స్కి పనికొచ్చేది. టేబుల్లో కనుక మనం చూసినట్లయితే కాపర్ ఉంది, కాబట్టి కాపర్ బికాస్ ఇట్ హ్యాస్ లో స్పెసిఫిక్ హీట్ వాల్యూ. ఓకేనమ్మా, ఈ విధంగా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి స్లోలీ హీటెడ్ అప్, తొందరగా వేడెక్కాలా, ఏమి అడిగారు అనేది దాన్ని బట్టి మీరు ఆ రిలేషన్ మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఆన్సర్ చేయండి. ఇక నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ చూద్దాం. ఆప్టికల్ డెన్సిటీ పెరిగితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ పెరుగుతుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్నదాన్ని డెన్సర్ మీడియం అంటారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉన్నదాన్ని రేరర్ మీడియం అంటారు. అలాగే ఏ సబ్స్టెన్స్కి అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందో ఆ మీడియంలో వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువగా ఉంటుంది. అంటే ద వాల్యూ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్ ఆర్ ఇన్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అంటే అది పెరిగితే ఇది తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ విషయాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేద్దాం. టేబుల్ ఏమి ఇచ్చారో చూద్దాం. మెటీరియల్ మీడియం ABCD అని 4 మెటీరియల్స్ ఇచ్చారు. వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ కూడా ఇచ్చారు. ఏకి 1.3, బికి 1.003, సికి 1.65, డికి 2.42 అని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ అనేది ఇవ్వటం జరిగింది. ఇచ్చి ఇన్ విచ్ మీడియం లైట్ ట్రావెల్స్ ఫాస్ట్ ఇన్ ద అబౌవ్ గివెన్ మీడియం. ఇక్కడ మనల్ని ఏమని అడిగారు? ఫాస్ట్గా ట్రావెల్ చేయాలి అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువగా ఉండాలి అంటే తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మెటీరియల్ మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ ABCDల్లో తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏముంది చూడండి. A 1.3, B 1.003 అలా ఉంది కదా. బీకి చాలా తక్కువ ఉంది కాబట్టి మనకి లైట్ ట్రావెల్స్ ఫాస్ట్ అన్నారు కాబట్టి బి ఆన్సర్గా పెట్టాను. అలాగే సెకండ్ అది చూడండి, దానికి రివర్స్. ఇన్ విచ్ మీడియం లైట్ ట్రావెల్స్ స్లోయర్ ఇన్ ద అబోవ్ గివెన్ మీడియం. స్లోగా అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ తక్కువ ఉండాలి అన్నారు కాబట్టి ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మనం మెటీరియల్ అనేది చూస్తాము. ఇక్కడ మెటీరియల్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నది ఏంటి? డి. కాబట్టి ఆన్సర్ మనం డిగా పెట్టుకుంటాం. అలాగే విచ్ మీడియం ఈజ్ మోర్ ఆప్టికల్లీ డెన్సర్ అమాంగ్ ఆల్ దీస్ మీడియా. డెన్సర్ మీడియం అంటే దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందో ఈ ఉన్న వాటిలో ABCDలో ఏది డెన్సర్ మీడియం? హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేనికి ఉంది? డీకి ఉంది. కాబట్టి డి ఆన్సరు. రైట్ ద యూనిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది రేషియో ఆఫ్ 2 వెలాసిటీస్ కాబట్టి ఇట్ హ్యాస్ నో యూనిట్స్, కాబట్టి నో యూనిట్స్ అని రాసాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనం
రే డయాగ్రామ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్వెక్స్ లెన్స్ యొక్క రే డయాగ్రామ్స్ మనం AS5లో కానీ AS4లో కానీ ఏదో ఒక రకంగా ఈ కాన్సెప్ట్ని మనం ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేయాల్సి వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం AS5లో కూడా దీన్ని డిస్కస్ చేసాము మన డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్లో కూడా. ఇక్కడ పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్టు, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్, రిలేటివ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్, నేచర్ ఆఫ్ ద ఇమేజ్ అని నేను మీకు నీట్గా రాయటం జరిగింది. బియాండ్ 2F2 పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఎక్కడ ఉంటుంది? బిట్వీన్ F అండ్ 2F1. ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, 2F1 అన్నా C1 అన్నా ఒకటే. ఒక్కొక్కసారి మనకి F1 అండ్ C1 అని ఇస్తారు, అంటే F1 అండ్ 2F1 అనే అర్థం మనకి. అక్కడ డిమినిష్డ్, రియల్ అండ్ ఇన్వర్టెడ్. ఆన్ 2F2 ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఆన్ 2F1 మనకి ఇమేజ్ ఏర్పడుతుంది, సేమ్ సైజు, రియల్, ఇన్వర్టెడ్. అలాగే బిట్వీన్ F2 2F2 మనకి ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ బియాండ్ 2F1 ఉంటుంది, ఎన్లార్జ్డ్, రియల్, ఇన్వర్టెడ్. అలాగే వర్చువల్ ఇమేజ్ ఏర్పడే కేసు ఒకటే, బిట్వీన్ F2 అండ్ P మధ్యలో గనక ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు సేమ్ సైడ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, సేమ్ ఆబ్జెక్ట్ ఉన్న వైపే మనకి ఇమేజ్ కూడా ఫామ్ అవటం, వర్చువల్, ఎరెక్ట్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. పక్కన మీకు ఒక క్లారిటీగా ఇచ్చాను చూడండి, రియల్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఆబ్జెక్ట్ పొజిషన్ ఎప్పుడు ఉన్నప్పుడు, బిట్వీన్ F2 అండ్ 2F2. ఈ విధంగా మీరు అంటే టేబుల్ చదువుతూ ఒక్కొక్కసారి మనకి నేచర్ ఆఫ్ ద ఇమేజ్ మాత్రమే ఇచ్చి మనకి పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ద మనకి ఇమేజ్ కూడా మనమే రాయాల్సి వస్తుంది. కాబట్టి వైసీ వరుసగా అటు ఇటు కూడా కలిపి మీరు ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఎగ్జామ్లో ఇస్తారు. ఫస్ట్ దాంట్లో ఏం చేశారు, బియాండ్ 2F2 మన ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఎక్కడ ఉంటుంది అని అడిగారు మనకి. అంటే F1కి మనకి 2F1కి మధ్యలో ఉంటుంది. ఈ విధంగా రియల్ ఇమేజ్ ఉంటుంది, ఇన్వర్టెడ్, డిమినిష్డ్. సెకండ్ దాంట్లో చూడండి, పొజిషన్ ఆఫ్ ద ఇమేజ్ ఇచ్చారు, పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అడిగారు. చూడండి, ఈ విధంగా మనం అన్నిటికీ కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. దాని ఆన్సర్స్ ఈ టేబుల్లో మీకు ఇవ్వడం జరిగింది. ఎట్ F2 అయితే ఎట్ 2F2 కనుక ఆబ్జెక్ట్ కనుక ఉన్నట్లయితే ఎట్ 2F1 ఉంటుంది, రియల్, ఇన్వర్టెడ్, సేమ్ సైజ్ అని ఏదైతే ఇందా మనం మాట్లాడుకున్నామో ఆ టేబుల్ అంతా కంప్లీట్ చేసి మీకు ఇందులో ఇవ్వటం జరిగింది. ఇక మనకి U వాల్యూస్, V వాల్యూస్ ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ ఈ విధంగా మనల్ని అడుగుతారనమాట. ఒక కాన్వెక్స్ లెన్స్ యొక్క మనకి ఫోకల్ లెంగ్త్ కనుక్కునే ఎక్స్పెరిమెంట్లో U వాల్యూస్, V వాల్యూస్ ఏవైతే మనం నోట్ చేసామో అవి ఒక ట్యాబ్లెట్ ఫార్మాట్లో ఇచ్చి మనల్ని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఇక్కడ జాగ్రత్త చూడండి, U 60 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు V 20 సెంటీమీటర్స్ ఉంది, U 30 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు V 30 సెంటీమీటర్స్ ఉంది. ఈ 30 అని ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఆ వాల్యూని మనం రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. 30 ఈ కేసు మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. వాట్ ఈజ్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద లెన్స్? వాట్ ఈజ్ ద ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్? అంటే U30 కాన్వెక్స్ లెన్స్ ముందు U30 V30 ఎప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్సు, ఇమేజ్ డిస్టెన్సు ఎప్పుడు ఈక్వల్ అవుతుంది? ఆబ్జెక్ట్ని మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద పెట్టినప్పుడు. అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఇమేజ్ డిస్టెన్సు రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఈక్వల్. అప్పుడు అదే కదా మనం అనుకున్నాం, 2F2 మీద ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు 2F2 మనకి 2F1 మీద అవతల వైపు మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది, సేమ్ సైజ్ అని చెప్పుకున్నాం కదా మనం. అంటే ఈ 30 ఏమవుతుంది మనకి? రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఈ 30 మనకి ఏమవుతుంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. మరి ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ ఎలా వస్తుంది? R ఈజ్ ఈక్వల్ టు 2F కదా, రేడియస్ ఆఫ్ కర్వేచర్ బై 2 చేస్తే మనకు ఫోకల్ లెంగ్త్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేషన్ చేయట్లేదు, కొంచెంగా కామన్ సెన్స్ ఉపయోగించి మనం ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నాం. అలాగే సి చూడండి, వెన్ ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ 10 సెంటీమీటర్స్ వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్?
ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 10 సెంటీమీటర్లు, 10 సెంటీమీటర్స్ అన్నారు. ఫోకల్ లెంగ్త్ ఎంత? 15 సెంటీమీటర్స్. అంటే ఎఫ్కి పీకి మధ్యలో మన ఆబ్జెక్ట్ని పెట్టాము. అంటే ఎఫ్కి పీకి మధ్యలో ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు మనకి ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుందని ఆల్రెడీ నేర్చుకున్నాం. వర్చువల్, ఎరెక్ట్ అండ్ మ్యాగ్నిఫైడ్. అంటే మన ఫోకల్ లెంగ్త్ తెలియడం ద్వారా ఈ విధమైన క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. ఫోకల్ లెంగ్త్ ఎలా తెలుస్తుంది? రేడియస్ ఆఫ్ కర్వేచర్ తెలుసుకోవడం ద్వారా. ఓకే, ఇంకో క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ 30 సెంటీమీటర్స్? అంటే 30 సెంటీమీటర్స్ దగ్గర మనకి కరెక్ట్గా ఆబ్జెక్ట్ని పెట్టారు అంటే ఏంటి? సి మీద పెట్టినట్లు, అంటే 2F2 మీద పెట్టినట్టు, C2 మీద పెట్టినట్లు అనమాట. కాబట్టి సేమ్ సైజ్ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఈ విధంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఇక పవర్ ఆఫ్ ద లెన్స్ వచ్చేసరికి ఎప్పుడు కూడా నెగిటివ్ ఫోకల్ లెంగ్త్, నెగిటివ్ పవర్ ఉంది, దట్ ఈస్ కాంకేవ్ లెన్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే పాజిటివ్ పవర్ ఉంది, పాజిటివ్ ఫోకల్ లెంగ్త్ ఉంది అంటే దట్ ఈస్ కాన్వెక్స్ లెన్స్, దట్ ఈస్ యూజ్డ్ ఫర్ హైపర్మెట్రోపియా అని కూడా మనం చదువుకున్నాం. ఆ విషయాన్ని ఇలా ట్యాబ్లర్ ఫామ్లో అడుగుతారు. విచ్ లెన్స్ ఈజ్ కాంకేవ్ అని AB అని రెండు ఇచ్చి A +20 సెంటీమీటర్స్, B -15 సెంటీమీటర్స్. కాంకేవ్ అన్నారు కాబట్టి మైనస్ ఉంటుంది కాబట్టి ఫోకల్ లెంగ్త్ B. అలాగే కింద చూడండి పవర్ ఇచ్చారు. ఏ లెన్స్ యొక్క పవర్ +2D, B లెన్స్ యొక్క పవర్ -3D. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద లెన్స్ ఏ యొక్క లెన్స్ ఏంటంటే +2D అన్నారు కదా, దట్ ఈస్ కాన్వెక్స్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద లెన్స్ B? -3D అన్నారు కాబట్టి మైనస్ ఉంది కాబట్టి దట్ ఈస్ కాంకేవ్. నెక్స్ట్ ఓమ్స్ లా ఎక్స్పెరిమెంట్ అనేది చూద్దాం. మనకి ఓమ్స్ లాలో ఆమీటర్ రీడింగు, అలాగే వోల్టోమీటర్ రీడింగు, VI వాల్యూస్, మన కరెంట్ వాల్యూస్ మనకి ఒక ట్యాబ్లెట్ ఫామ్లో నోట్ చేసి మన రెసిస్టెన్స్ కనుక్కోవడం మనం చూస్తాం. వాళ్ళు ఆ ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ VI ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. V/I ఈజ్ డాష్. V/I కాన్స్టెంట్ అయితేనే కదా దాన్ని ఆ కాన్స్టెంట్నే మనం ఏమన్నాం? రెసిస్టెన్స్ అన్నాం. కాబట్టి రెసిస్టెన్స్ అని కానీ కాన్స్టెంట్ అని కానీ రాయాలి. వాట్ ఈజ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద రెసిస్టర్ యూజ్డ్? ఇక్కడ మనం V/I అంటే 3/1 వేసుకోవచ్చు, 4.5/1.5 వేసుకోవచ్చు, 6/2 వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా మనకి 3నే వస్తుంది. అంటే V/I కాన్స్టెంట్, అలాగే రెసిస్టెన్స్ వాల్యూ కూడా కనుక్కున్నాం. డస్ ద యూజ్డ్ రెసిస్టర్ ఈజ్ ఓమిక్ ఆర్ నాన్ ఓమిక్ కండక్టర్? V/I ఇలా ఈ వాల్యూస్ అన్నీ కూడా ప్రతి రీడింగు కూడా V/I కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ఓమిక్ కండక్టర్. ఒకవేళ ట్యాబులర్ ఫామ్లో అలా V/I కాన్స్టెంట్గా రాని వాల్యూస్ ఉంటే కనుక అవి నాన్ ఓమిక్ కండక్టర్స్ అవుతాయి అన్నమాట. అలాగే ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ 15 volts, వాట్ విల్ బీ ద కరెంట్ ఇన్ ద రెసిస్టర్? అంటే ఆల్రెడీ రెసిస్టెన్స్ 3 ohms అని మనం కట్టాం. 15 volts ఉన్నప్పుడు ఎంత కరెంట్ ఉంటుంది అని అడుగుతున్నారు. దట్ ఈస్ I ఈజ్ ఈక్వల్ టు V/R, దట్ ఈస్ 15/3, 5 amperes. మరి గ్రాఫ్ గీస్తే షేప్ ఆఫ్ ద VI గ్రాఫ్ ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ VI గ్రాఫ్ ఆఫ్ ఓమిక్ కండక్టర్? స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. ఆల్రెడీ మన గ్రాఫ్ చూసాం, స్ట్రైట్ లైన్ అనమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే గ్రాఫ్ ఇస్తారు, ఇలా VI గ్రాఫ్ ఇచ్చి మనకి వాట్ కైండ్ ఆఫ్ మెటీరియల్ శ్రీకర్ యూజ్డ్ ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్, బికాస్ అది ఎలా ఉంది? స్ట్రైట్ లైన్గా ఉంది అంటే V/I కాన్స్టెంట్ అనమాట, కాబట్టి ఓమిక్ కండక్టర్. క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద వైర్. అంటే ఇక్కడ చూడండి 20 కరస్పాండింగ్గా మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 20కి 1, 40కి 2, 60కి 3, 80కి 4, 100కి 5. అలా మనం వేసుకుంటే 20/1 వేసుకున్నా మనకి 20నే వస్తుంది, 40/2 తీసుకున్నా మనకి 20నే వస్తుంది. ఈ విధంగా మనం రెసిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. తర్వాత మనకి
రెసిస్టివిటీ అనే దాని మీద మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 194 పేజ్ అనేది మీకు ఒక హాఫ్ మార్క్స్లో కానీ 1 మార్క్స్లో కానీ ఏదో ఒక రకంగా ఆ పేజ్లోంచి మీకు ఒక బిట్ అయినా కనీసం వస్తుంది. కాబట్టి ఆ పేజ్ని మీరు తరవుగా చదవండి. ఇక్కడ మీకు రెసిస్టెన్స్ అంటే ఏంటి, రెసిస్టివిటీ అంటే ఏమిటి, కండక్టివిటీ అంటే ఏంటి, ఎక్కువగా పిల్లలు ఈ మూడిటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రెసిస్టెన్స్ అంటే రో ఎల్ బై ఏ. మనం ఆల్రెడీ ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/a, దేర్ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అనేది చదువుకున్నాం. ఆర్ ఈజ్ ద రెసిస్టెన్స్. ఆ రో ఉంది కదా, ఆ రోనే మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ లేదా రెసిస్టివిటీ అంటాం అనమాట. మనం స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఆర్ రెసిస్టివిటీ. రెసిస్టెన్స్ వచ్చేసరికి మన ఓమ్స్లో మనం మెజర్ చేస్తాము, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఓమ్ మీటర్స్ అంటాం మనం. అలాగే కండక్టివిటీ అంటే ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టివిటీ, అంటే 1 by రెసిస్టివిటీ ఈజ్ కాల్డ్ ద కండక్టివిటీ. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టివిటీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఎక్కువగా మనకి ఈ ట్యాబ్లర్ ఫామ్లో ఇచ్చినప్పుడు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీద మనల్ని అడగడానికి అవకాశం ఉంది. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టివిటీ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్ అండ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్. రెసిస్టెన్స్ వచ్చేసరికి టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది, నేచర్ ఆఫ్ ద మెటీరియల్ మీద డిపెండ్ అవుతూ ఎక్స్ట్రాగా జామెట్రికల్ ఫ్యాక్టర్స్ లైక్ లెంగ్త్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్ మీద కూడా డిపెండ్ అవుతుంది రెసిస్టెన్స్. స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాటి మీద డిపెండ్ అవ్వదు, ఓన్లీ టెంపరేచర్, నేచర్ ఆఫ్ ద మెటీరియల్. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే టంగ్స్టన్ని ఫిలమెంట్గా ఎందుకు వాడతారు అంటే హై రెసిస్టివిటీ వాల్యూస్ అండ్ మెల్టింగ్ పాయింట్, ఇలాంటివి మనకి 1 మార్క్ హాఫ్ మార్క్స్లో కూడా అడగడానికి అవకాశం ఉంది. అలాగే మెటల్ సచ్ యాజ్ కాపర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఎలక్ట్రికల్ వైర్స్. ఎందుకు? లో రెసిస్టివిటీ ఉంటుంది, లో రెసిస్టెన్స్ ఉన్నవి మంచి కండక్టర్స్, అందుకే మనం సిల్వర్ని బెస్ట్ కండక్టర్గా చూస్తాం. అలాగే ఏ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ మన హీటింగ్ ఎలిమెంట్స్గా వాడతాం? ఎగ్జాంపుల్ నిక్రోము, లార్జర్ వాల్యూస్ ఆఫ్ రెసిస్టివిటీ ఉన్న వాటిని. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఆ టేబుల్ని చూస్తూ ఈ ఇన్ఫర్మేషన్ గుర్తు తెచ్చుకుంటూ మన ఆన్సర్స్ రాయాలి. ఇప్పుడు చూడండి, టేబుల్ చూడండి, సిల్వరు, కాపరు, గోల్డ్, ఇక్కడ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఇచ్చారు, రో ఇచ్చారు చూడండి, at 20 degrees centigrade అనమాట రెసిస్టివిటీ వాల్యూస్ ఇచ్చారు. ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ డస్ ద రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్ డిపెండ్స్? ఇందాకే చెప్పుకున్నాం, టెంపరేచర్ అండ్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్. రైట్ ద SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ, ఓమ్ మీటర్. రెసిస్టెన్స్ అయితేనేమో ఓమ్సే, SI యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ అంటే మాత్రం ఓమ్ మీటర్, గుర్తుపెట్టుకోండి. అలాగే నేమ్ ద మెటీరియల్ విచ్ యాక్ట్ యాజ్ బెస్ట్ కండక్టర్. బెస్ట్ కండక్టర్ అంటే లో రెసిస్టివిటీ, అన్నిటికన్నా తక్కువ ఏముంది? 1.59 × 10⁻⁸ ఉంది. కాబట్టి సిల్వర్ని మనం బెస్ట్ కండక్టర్గా రాసాం. అలాగే నేమ్ ద మెటీరియల్ విచ్ ఈజ్ యూజ్ టు మేక్ ఫిలమెంట్ ఇన్ ద ఎలక్ట్రిక్ ల్యాంప్. అంటే ఇక్కడ మనకి హై మెల్టింగ్ పాయింట్ ఉండాలి, హై రెసిస్టివిటీ కూడా ఉండాలి. కాబట్టి రెసిస్టెన్స్ ఎక్కువగా ఉన్నది మనం చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా టంగ్స్టన్ కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. అంటే హై మెల్టింగ్ పాయింట్ కూడా ఉండాలి కాబట్టి. నెక్స్ట్, నేమ్ ద మెటీరియల్ విచ్ ఈజ్ యూజ్ టు మేక్ ద హీటింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఐరన్స్ అండ్ టోస్టర్స్, నిక్రోమ్ అండ్ మ్యాంగనీన్. ఎందుకని? హై రెసిస్టివిటీ వాల్యూస్ ఉంటాయి కాబట్టి. నేమ్ ద మెటీరియల్స్ విచ్ ఆర్ యూజ్ టు మేక్ డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. అంటే ఇవి మనకి మెటల్స్ లాగా లో రెసిస్టివిటీ ఉండకూడదు, అలాగే మనకి ఇన్సులేటర్స్ లాగా హై రెసిస్టివిటీను ఉండదు, మీడియంగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, దగ్గరగా మనకి సిలికాను, జెర్మేనియం కనుక చూసినట్లయితే మనకి జెర్మేనియం చూడండి మనకి 4.6 × 10⁻⁻1 ఉంది. అలాగే సిలికాన్ వచ్చేసి 6.4 × 10⁻2 ఉంది.
అంటే మెటల్స్ కంటే రెసిస్టివిటీ ఎక్కువ ఉంది, ఇన్సులేటర్స్ కంటే రెసిస్టివిటీ తక్కువ ఉంది. కాబట్టి వాటిని మనం ఐసీ సర్క్యూట్స్లో చిప్స్, ట్రాన్సిస్టర్స్ అవి తయారు చేయడానికి, డయోడ్స్, ట్రాన్సిస్టర్స్ తయారు చేయడానికి మనం వాడుతూ ఉంటాం. నేమ్ ద 2 ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ ద రెసిస్టివిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ డస్ నాట్ డిపెండ్. ఒక్కొక్కసారి క్వశ్చన్స్ మనం ఏం చేస్తాం, ఫ్లోలో డిపెండ్ అని చదువుకుంటాం. డస్ నాట్ డిపెండ్, దేని మీద డిపెండ్ అయ్యి ఉండదు రెసిస్టివిటీ. అంటే మన జామెట్రికల్ ఫ్యాక్టర్స్ అనుకున్నాం కదా, లెంగ్త్ అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద సబ్స్టెన్స్, అది రెసిస్టెన్స్ అయితేనే డిపెండ్ అవుతుంది, రెసిస్టివిటీ దీని మీద డిపెండ్ అయ్యి ఉండదన్నమాట. అలాగే రైట్ ద ఈక్వేషన్ టు షో ద రిలేషన్ బిట్వీన్ రెసిస్టెన్స్ అండ్ రెసిస్టివిటీ ఆఫ్ ద మెటీరియల్. రెసిస్టెన్స్ అంటే ఆర్, రెసిస్టివిటీ అంటే రో. ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ρl/a. ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి వాటి మధ్య ఉన్న రిలేషన్స్ ఏంటి అనేది మీరు చక్కగా ఈ ట్యాబ్లర్ ఫామ్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చదివి మీరు చక్కగా ప్రిపేర్ అయ్యి మరి ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకోండి అమ్మా.